హలో, ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగుంటారని తలుస్తున్నాను. ఖచ్చితంగా దేవుని కృప మీ పైన, మీ కుటుంబం పైన, మీ యొక్క బంధుమిత్రులు అందరి పైన స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి త్వరలోనే దేవుని యొక్క గొప్ప అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని, బ్రేక్ త్రూ చూడబోతున్నారు. ఐ సీ ద వర్డ్ బ్రేక్ త్రూ. మీతో ఇప్పుడు మాట్లాడుతా ఉంటే బ్రేక్ త్రూ అనే మాట నాకు అక్షరాలు కనపడుతుంది. గొప్ప విడుదలను, బంధకాన్ని బంధక నుండి దేవుడు విడిపించబోతున్నాడు. దానికోసం ఈ రోజు మనసు పెట్టండి, ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి. ఈ ఒకటి రెండు రోజుల లోపలనే మీ బంధకాలు ఏదైనా మీకు పూర్తి విడుదల కలగబోతుంది. దేవుడి మాటను ఆశీర్వదించగాక. ఈ రోజు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, సాతాను ఒక అంధకార శక్తి నుండి విడుదల చేయబోతున్నాడు కనుక యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2-3 వచనాలు దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన క్రిస్మస్ పండుగను ఎంతో ఆర్భాటంతో చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ చూసినా సెమీ క్రిస్మస్ జరుగుతా ఉంది. ఇవన్నీ నేను తప్పుపట్టట్లేదు, సెలబ్రేషన్ కావాలి. కానీ దానితో పాటు మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక అర్థముతో కూడిన క్రిస్మస్ పండుగను మనం ఆచరించాలని ఆలోచన మీ అందరికి కలగాలి. అయితే ఏ రోజు స్వభావం మనలో ఖచ్చితంగా ఉండకూడదని గడిచిన 2 దినాలుగా మాట్లాడుతున్నాను. మొదటి రోజు అసూయ ఉండకూడదన్నాను. రెండవ రోజు ఏమో నిన్నయేమో దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగను ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో కోపం ఉండకూడదన్నాను. ఈ రోజు కలవరం ఉండకూడదు అంటున్నాను. జ్ఞానులు ఏరో దగ్గరకు వచ్చారు. అయ్యా, యూదులకు రాజుగా ఇక్కడ పుట్టి ఉన్నాడని మాకు ప్రవచన వాక్కు వచ్చింది. ఆ ప్రవచనం పట్టుకుని వచ్చాం. ఎందుకంటే ఆ దినాల్లో జ్ఞానులు అనపడుతున్న వారు, ఈ మ్యాగీస్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భవిష్యత్తు గురించి, ప్రపంచ దేశాల్లో ఏం జరగబోతుందో భవిష్యత్తు గురించి ప్రవచించే వాళ్ళు అనమాట. ఈ ప్రవచనాన్ని ఖచ్చితంగా ఏ ఒక్కరైనా నమ్ముతారు, ఏ దేశத்து వాళ్ళని నమ్ముతారు. సో ఏ రోజు ఈ మాట వినగానే కలవరపడిపోయాడని మత్తయి సువార్త 2:13 రాయబడింది. అయ్యా, ఏ రోజు మీకు ఎందుకు కలవరం కలిగింది? ఈ అన్వాంటెడ్ ఈ యొక్క కలవరం, ఒరీస్, బాధ ఎందుకు మీకు కలిగింది? ఏం జరిగిందని మీరు కలవరపడుతున్నారు? అసలు అర్థం పడతం లేకుండా అన్నెసెసరీగా మీరు కలవరపడటం ఏంటి? అసలు మనస్సులో దిగులు పొందటం ఏంటి? ఈ రోజు కూడా చాలా మంది ఏ రోజు పొజిషన్ నేను చూస్తున్నాను. ఊరుకునే ప్రతి దానికి కలవరపడిపోయే వాళ్ళు, బాధపడే వాళ్ళు, దిగులు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం అంతా ఈ రోజు మీరు చదవాలి. 10 వాగ్దానాలు దాంట్లో యేసు ప్రభువు చెప్తున్నాడు. ఆ 10 వాగ్దానాలు దేనికి సంబంధించిన వాగ్దానాలు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. నీ హృదయం కలవరపడనీకుడి. ఒక మనిషి కలవరపడకుండా ఉండాలంటే 10 విషయాలు, 10 వాగ్దానాలు, 10 సందేశాలు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. దాంట్లో ఒకటే పరిశుద్ధాత్మ మీకు ఇస్తానని చెప్పి యేసుప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు. 10లో ఒకటి ఏంటంటే, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు కలవరం లేకుండా, మనస్సులో బాధ లేకుండా చేస్తాడంట. యోహాను సువార్త 14:17 మనం చూస్తున్నాం. ఈ కలవరం అనేది దేవుని బిడ్డలారా మానసిక రోగంలోనికి మనల్ని కృంగతీస్తాయి. మనస్సులో మన యొక్క విల్ పవర్ ను తగ్గించినట్టుగా చేస్తాయి. అంతేకాదు, ఈ కలవరం అనేది మనల్ని రోగులుగా చేస్తాయి. డయాబెటిస్ కు, బ్లడ్ ప్రెషర్ కు, అల్సర్ కు, దేవుని బిడ్డలారా మరి కిడ్నీకి, లివర్ కు కూడా ఈ యొక్క కలవరం, వేదన, స్ట్రెస్ అనేది దేవుని బిడ్డలారా మనల్ని రోగానికి గురి చేస్తాయి. ఇటువంటి రోగాలన్నిటికి గురి చేస్తాయి. మీరు ఎందుకు కలవరపడాలి? ప్రభు అంటున్నాడు దేవుని బిడ్డలారా ఫిలిప్పీ పత్రిక 4:6లో మీ యొక్క బాధలని, మీ సమస్యలు ఏదైతే ఉందో అది దేవుడి మీద పెట్టమంటున్నాడు. అంతేకాదు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33 వచనాలు చదివితే, ఆకాశ పక్షులు చూడండి, అవి ఏమైనా కలవరపడుతుందా? తిండి కోసం కలవరపడుతుందా? రేపటి దినానికి గురించి బాధపడుతుందా? మీరెందుకు బాధపడుతున్నారు అని ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు, మీరు కలవరపడుతున్నప్పుడు యేసును మర్చిపోతున్నారు. యేసు ఈ భూమిలో సజీవంగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి మీ జీవితంలో ఎంతటి కలవర, వేదన, బాధలు ఉన్నా మీరు యేసు ప్రభు పాదాల దగ్గర మోపాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. తన యొక్క కుటుంబ సభ్యులే తనకు విరోధంగా, తన ఆత్తులే తనకు విరోధంగా మరి లేచారని తెలిసి ఆ 55వ కీర్తనలో మీరు మొదటి 4 వచనాలు చదివితే దేవుని బిడ్డలారా హృదయంలో ఎంతో బాధపడుతున్నాడు. శత్రువులు వేసే శబ్దాలు, శత్రువుల వలన కలిగే ఆ మాటలు, అవన్నీ విని కృంగిపోతున్నాను అంటూ లాస్ట్ లో ఒక తీర్మానానికి వచ్చాడు. కీర్తన 55వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా మీద నా భారాన్ని మోపుతాను, ఆయనే నన్ను ఆదరిస్తాడని. మీరు కూడా ఈ రోజు ఒక కన్క్లూజన్ రండి. నేనెందుకు చింతించాలి? నేనెందుకు బాధపడాలి? నేనెందుకు వేదన పడాలి? నేను ఒక పాట రాశాను, నేనెందుకు చింతించాలి యేసుంటాను. జస్ట్ ఆ పల్లవి నేను దీంతో పాటు యాడ్ చేస్తున్నాను. మొత్తం పాట అంతా ఆ తర్వాత మీరు యూట్యూబ్ లో చూడండి.
ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా హృదయంలో ఉన్న కలవరాని, వేదన, బాధను తీసివేయండి ప్రభా. ఈ రోజు ఎంతో మంది హృదయంలో కలవరపడుతున్నారు, బాధపడుతున్నారు. యేసు నామములో ఆ కలవరం అంతా తొలగిపోవాలని ప్రార్థిస్తూ అద్భుతం జరిగించి మేలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువును దీవించిన గాక. పరిశుద్ధాత్మ అభిషేకం మిమ్మల్ని ఆవరించిన గాక. ఈ రోజు దేవుడిచ్చిన వాగ్దానం కీర్తన 89, 20, 21, 22. దయచేసి జస్ట్ వినకండి, బైబిల్లో తీసి చదవండి. ప్రభు ఈ వాగ్దానం మీ జీవితంలో ఓన్ చేస్తాడు, మీ జీవితంలో క్రియ చేయాలని సహాయం చేస్తాడు. ఆమె చింతించాలి యేసు ఉండగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నాతో కూడా యేసు ఉన్నాడుగా, నాతో కూడా యేసు ఉన్నాడుగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నేనెందుకు చింతించాలి యేసు